నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. మనం దాన్ని భరిస్తామని తెలిసే తెలివిగా ప్లాన్ చేసింది అత్తయ్య. ఆరాధ్యకి అయిన వాళ్ళం మనల్ని ద్వేషించే ఆరాధ్య ఏ బంధం లేని ఆ మధు మాయలో ఎలా పడిందసలా? ఆ మధు ఆరాధ్య మనసుని పూర్తిగా పొల్యూట్ చేసింది. ఆరాధ్యకి మన మీదున్న ద్వేషాన్ని తనకి ఫేవర్గా మార్చుకుంది. అందుకే ఆరాధ్య ఆ మధు చెప్పినట్టుగా వింటుంది. నా ప్లాన్ ఏంటన్నది ఇప్పటికి అర్థమైందా మీకు? ఒసేయ్, అసలు మనిషివే కాదే, రాక్షసివి. అవునత్తయ్య, నేనే చెప్తున్నాను కదా, మీ అంత చూడటానికొచ్చిన రాక్షసిని నేను అని. ఆరాధ్య విషయంలో ముందు ముందు మీరు ఊహించని సంఘటనలు ఎన్నో చూస్తారు. నువ్వు రాక్షసివైతే నేను అపరకాళినే. మమ్మల్ని నాశనం చేసిందే కాక అన్యం పుణ్యం మెరుగని ఆరాధ్య జీవితంతో కూడా ఆడుకుంటావా? అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. ఆరాధ్య నా గుప్పెట్లో ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చెయ్యలేరత్తయ్యా. ఎందుకు సింధు నన్ను ఆపుతావు? చూడు, ఇది ఎలా రెచ్చిపోయి మాట్లాడుతుందో. దీన్ని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే అత్తయ్య. ఇదే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మీ పిల్ల ఆరాధ్యలాగా ఉంటుంది. కాదని ఓవర్ యాక్షన్ చేస్తే ఆరాధ్యకి ఏ సెకండ్లో ఏమైనా జరగచ్చు. మైండ్ ఇట్. నాకు బయటికి వెళ్ళే పనుంది, వెళ్ళొస్తానత్తయ్య. నువ్వు ఇంట్లో ఉండే కంటే బయటకు పోయి చేస్తేనే మాకు మనశ్శాంతి. పోయి చావే. నువ్వు ఆపావు కాబట్టే అది బతికిపోయింది సింధు. లేదంటేనా ఇవాళ దానికి బయట పూజ చేసేదాన్ని అసలా. దాన్ని ఇలా కొట్టి ఏం ఉపయోగం లేదు అత్తయ్య. దాన్ని సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి. అప్పుడు గాని మనల్ని వదిలి వెళ్ళదు. ముందు మన ఆరాధ్యని మార్చుకోవాలి. పిల్లలు టీనేజ్లోనే దారి తప్పుతారు. ఈ వయసులోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు. నేను తనని రమ్మని చెప్తాను. చెయ్యమ్మా, త్వరగా చెయ్యమ్మా. హలో డాక్టర్. చెప్పండి సార్. నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ చెప్పాను, మీరే చెప్పాలా. యశ్ గారిని చూసావు కదా? చూశాను సార్. ఆల్రెడీ నేనేంటో అన్నది వాడికి తెలిసేలా చేశాను. చెప్పండి సార్, వాడిని ఏం చేయమంటారు? వాడు ఈ జైల్లోనే యశ్ గారిని నేను ఏటైనా చేయగలనని ఆడికి తెలియాలా. మీరు ఏటి చేస్తారో, ఎలా చేస్తారో, ఎప్పుడు ప్లాన్ చేస్తారో మీ చాయిస్కి వదిలేస్తున్నా. మీకు రావాల్సినవన్నీ మీకొచ్చి చేరుతాయి. నాకు మాత్రం నేను చెప్పిన పని ఏ తేడా రాకుండా జరిగిపోవాలి. చెప్పారు కదా సార్, ఇక మేము చూసుకుంటాం. గుణా, జాగ్రత్త, గురి తప్పకూడదు. ఓకే సార్.
ఇలాంటివన్నీ నాకు కొత్త ఏంటి, అలవాటే కదా. ఇక్కడ పరిస్థితులను బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఉంటాను. నా చక్రవ్యూహం నుండి ఆ యషిగాడు తప్పించుకోలేడు. ఎందుకు వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు? డాక్టర్తో నేను మాట్లాడడం ఆరాధ్య చూస్తే ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ మీద తనకి ఏ డౌట్ రాకూడదు. నమస్తే డాక్టర్. నమస్తే సింధు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆరాధ్య ఎక్కడుంది? లోపల తన రూమ్లో ఉంది డాక్టర్. ఓకే, తన దగ్గరికి వెళ్దామా? నేను రాను డాక్టర్, మీరొక్కరే వెళ్ళండి. తనకి మీరు డాక్టర్ అని ఎలాంటి డౌట్ రాకూడదు. మీరు తన అమ్మ శ్రీజాకి మంచి ఫ్రెండ్ అని చెప్పండి. ఆరాధ్య దగ్గర కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయండి. అలాగే, నేను చూసుకుంటాను. లోపలికి పదండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఆరాధ్య అంటే నువ్వేనా? అవును, నేనే. ఎప్పుడో నీ చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అసలు ఎవరు మీరు? నా పేరు కరుణ, మీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ని. నిజంగా మీరు మా అమ్మ ఫ్రెండా? అవునమ్మా. బయట నిలబడ్డారే, రండి లోపలికి రండి. రండి. రండి ఆంటీ, కూర్చోండి. పర్వాలేదమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. దేనికమ్మా థ్యాంక్స్? మా అమ్మ ఫ్రెండ్ ఇలా నన్ను చూడటానికి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వచ్చావని నాకివాళే తెలిసింది. నిన్ను చూడాలని వెంటనే వచ్చేశాను. థ్యాంక్స్ ఆంటీ. కనీసం మీకైనా నన్ను చూడాలనిపించొచ్చారు. నా మీద మీకున్న ఇంట్రెస్ట్ మా వాళ్ళకి కూడా ఉండుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు.